డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే లైబ్రరీ కోర్సెస్ ప్రీవియస్ బ్యాచెస్ ఆర్ ఓల్డ్ బ్యాచెస్లో ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ మీకు ఛాన్స్ ఇచ్చారండి. సో అసైన్మెంట్స్ ఎవరైతే ఇంతవరకు సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటారో అండ్ థియరీ ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఓన్లీ అసైన్మెంట్స్ పెండింగ్లో ఉన్న వాళ్ళు మీరు మళ్ళీ అసైన్మెంట్స్ రాసి మీరైతే సబ్మిట్ చేసుకోవచ్చు. సో వాటి గురించి అప్డేట్ అయితే చెప్పడం జరుగుతుంది. సో బిఎల్ఐసిలో ఎవరైతే 2016 అండ్ ఎర్లియర్ బ్యాచెస్ ఎవరైతే ఉంటారో ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళు ఓన్లీ మీ అసైన్మెంట్స్ పెండింగ్ ఉండి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారో మీరు అసైన్మెంట్స్ రాసుకోవచ్చు. సో మనకు ప్రతి సబ్జెక్ట్కి 2 అసైన్మెంట్స్ ఉంటాయి. సపోజ్ మీకు ఎన్నైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఒక్కొక్క సబ్జెక్ట్లో 2 అసైన్మెంట్స్ అయితే ఉంటాయి. సో ప్రతి అసైన్మెంట్కి 15 మార్క్స్ ఉంటాయి. సో ఒక సబ్జెక్ట్కి 2 ఉంటాయి కాబట్టి టోటల్ 30 మార్క్స్. సో మీకు సెమిస్టర్కి 70 మార్క్స్, మిగతా అన్ని అసైన్మెంట్స్ ఉంటాయి 30. సో ఇక్కడ ఈ అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 రెండు రాయాలి, రెండిట్లో ఇండివిజువల్గా పాస్ అవ్వాలి. సో ఇక్కడ 15 మార్క్స్కి 6 మార్క్స్ పాస్ మార్క్ అండ్ ఇక్కడే సెకండ్ ఇది అసైన్మెంట్ 1, ఇది అసైన్మెంట్ 2, దీనికి 6 మార్క్స్ రావాలి. నేను ఓన్లీ ఒకటే రాసి 15 తెచ్చుకుంటా అంటే అట్లా కుదరదు. సో ఈ 15లో 6 రావాలి, 15లో 6 రావాలి. మీకు 15 వచ్చినా నో ప్రాబ్లం, కానీ మినిమం 6 మార్క్స్ అయితే రావాలి. సో 6 + 6 12. సో 30కి 12 పాస్, ఓవరాల్ ఇండివిజువల్ పాస్ అవ్వాలి, ఓవరాల్ కూడా పాస్ అవ్వాలి. సో అందుకే చాలా స్టూడెంట్స్ మిస్టేక్ ఇస్తారు. సో ఈ మిస్టేక్స్ అయితే చేయకండి మీరు. సో ఇది మెయిన్ పాయింట్, పాస్ మార్క్స్ 12, 30 రావాలి. సో 30కి 12 రావాలి. సో ఇప్పుడు మీరు ఏదైతే స్టడీ సెంటర్ ఉంటుందో మీ స్టడీ సెంటర్లోనే ఇవన్నీ రాసి మీరు మీ స్టడీ సెంటర్లో ఇచ్చేయాలి. జిరాక్స్ సెట్ అంటే మీరు A4 షీట్లో రాస్తారు కదా, రాసి మీరు అక్కడ సెండ్ చేయాలి. సపోజ్ మనకు ఆ నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో మెయిన్గా ఏమి ఇచ్చారంటే సపోజ్ మీకు స్టడీ సెంటర్కి వెళ్ళలేకపోయినా మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపచ్చు. కాకపోతే ప్రాపర్గా మీరు రాసి ఇండివిజువల్గా ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒక్కొక్క అసైన్మెంట్ సపరేట్గా రాసి మీరు అన్ని ప్రాపర్గా మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపచ్చు. సో నా సజెషన్ అయితే మీరు డైరెక్ట్ వెళ్ళి ఇస్తేనే బెటర్ అండి. సో ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే రాయాలనుకుంటున్నారో మీరు A4 షీట్స్ రాసుకొని సో మనకు ఆ పీడిఎఫ్లో సబ్జెక్ట్ అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు. సో అవి క్వశ్చన్స్ రాసి దాన్ని పిన్ పాన్ చేయాలి. ఒక్కొక్క అసైన్మెంట్ పిన్ పాన్ చేసి మీరు వెళ్ళి సబ్మిట్ చేయాలి. సో A4 షీట్లో రాసుకోవాలి. సో అక్కడ మనకు సబ్జెక్ట్ నేమ్ ఇచ్చారు. సో సబ్జెక్ట్ నేమ్లో అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్కి మీరు గూగుల్ అన్న వాడచ్చు, చాట్ జీపీటీ అన్న వాడచ్చు, లేదంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఆ టెక్స్ట్ బుక్లో నుంచి అయినా రాసి మీరైతే సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ అక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మోస్ట్లీ 3 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ కొన్నిట్లో షార్ట్ ఆన్సర్ టైపు ఒక 5-10 క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. కొన్నిట్లో మీరు చూసుకోవచ్చు. అండ్ ప్రతి అసైన్మెంట్ సపరేట్గా రాయాలి, అన్నీ క్లబ్ చేయకూడదు. అంటే అన్నీ ఒకటే పిన్ పాయింట్స్లో అయితే చేయకండి. సో ఒక సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్లో అసైన్మెంట్ 1, 2 ఇది అసైన్మెంట్ 1 సపరేట్, అసైన్మెంట్ 2 సపరేట్, అట్లా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని అసైన్మెంట్స్ సపరేట్గా రాసి మీరైతే సబ్మిట్ చేయాలి. అండ్ ప్రతి అసైన్మెంట్ మీద మీ నేము, మీ అడ్మిషన్ నెంబరు, మీ సబ్జెక్ట్ నేము, అసైన్మెంట్ 1 or 2 అన్నీ ప్రాపర్గా ఉండాలి. అన్నీ ప్రాపర్గా ఉంటేనే మీకు అది కరెక్షన్ చేసి వాళ్ళైతే అసైన్మెంట్ మార్క్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా బిఎల్ఐసి ఎవరైతే 2016 అండ్ ఎర్లియర్ ఎవరైతే బ్యాచెస్ వాళ్ళు ఉంటారో మీరైతే అసైన్మెంట్స్ మీరు రాసి సబ్మిట్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ డీటెయిల్డ్ పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు క్వశ్చన్స్ అన్నిటిని. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా అందులో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.